9 Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం బనానా పుడ్డింగ్ చేసుకుందాం. ఈ బనానా పుడ్డింగ్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెండు అరటిపళ్ళు తీసుకున్నానండి. రెండు అరటిపళ్ళు సన్నగా కట్ చేసి మ్యాష్ చేసుకుందాం. ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకుందామండి. మ్యాష్తో ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు మీరు. మ్యాష్ చేసుకున్నామండి బాగా. ఇది పక్కన ఉంచుకుందాం. దీంట్లో 2 కప్పులు పాలు పోసుకుందాం. 1/2 లీటర్ అండి. 2 కప్పులు అంటే 1/3 కప్పు చక్కెర, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మొత్తం ఇది కలిసిపోయేలా కలుపుకుందామండి. చక్కెర కార్న్ ఫ్లోర్ మొత్తం కరిగేదాకా కలుపుకుందాం. పాలలో కలిసిపోవాలి. ఇది మిక్స్ అయిపోయిందండి. కార్న్ ఫ్లోర్ చక్కెర బాగా కలిసిపోయింది. ఇప్పుడు అరటిపండు గుజ్జు వేసుకుందాం. ఇది మ్యాష్ చేసుకున్న గుజ్జు ఇది కూడా కలుపుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించుకొని మిక్సీ పెట్టుకున్నానండి. ఇది కలుపుకుందాం చిక్కబడే వరకు. సిమ్లో పెట్టాను. ఇది బాగా చిక్కబడే వరకు ఉడికించుకుందామండి. చిక్కబడిందండి. దించేసుకున్నాక ఇది పక్కన ఉంచుకుందామండి. చల్లారనివ్వాలి. ఇప్పుడు బౌల్లో వేసుకుందామండి. ఇది అలాగ చల్లారనిద్దామండి. ఇంకో అరటిపండు ముక్కలు చేసుకుందామండి. ఈ పక్కన ఉంచుకుందామండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందామండి. ఇది కరిగి క్యారమెల్ తయారయ్యే వరకు కరిగించుకుందామండి. మీడియం సెగల పెట్టి కరిగించుకుందామండి. క్యారమెల్ తయారైందండి. ఈ చక్కెర పాకమే ఎర్రబట్టండి క్యారమెల్ అంటారు. ఇప్పుడు బటర్ వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. అరటికాయ ముక్కలు వేసేసుకుందామండి. గాబ్ చేసుకుందామండి. ఇక క్యారమెల్ దీని మీద వేసుకుందామండి. బనానా పుడ్డింగ్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.